నమస్తే అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ మీ. కొన్ని విషయాలు చెప్పాలండి మీకు. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో పూర్తిగా చూడండి. నేను ఏ ట్రేడ్స్ ఇచ్చాను దాని గురించి అయితే తర్వాత మాట్లాడతాను. సో మనం ప్రీమియం గ్రూప్ స్టార్ట్ చేసి ఇది ఫస్ట్ మంత్ కదా, మనకి ఒక 15 to 20 మెంబర్స్ జాయిన్ అయ్యారు. కానీ లైవ్లో కనీసం ఒక 10 మెంబర్స్ కూడా రావట్లేదు. సో ఈ 10 మెంబర్స్ లేకుండా నేను లైవ్ ఇవ్వలేను. ఎందుకంటే ఒక డిస్కషన్ జరగాలి. మనం లైవ్లో కూర్చున్నాము అంటే సో ఇద్దరి కోసం ముగ్గురు కోసం కూర్చోలేం కదా. సో డిస్కషన్ జరగాలి, అది జరిగే స్కోప్ లేకుండా ఉంటున్నారు. కనీసం 10 మెంబర్స్ కూడా రావట్లేదు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేదనుకోండి, మనం చాలా చిన్న ఫీజు పెట్టాం కదా, అదొక కారణం అయి ఉండొచ్చు. సో చిన్న ఒక 2 లాట్స్తో ఒక స్టాప్ లాస్ అనుకోండి, ఒక 2 లాట్స్తో ఒక 30 పాయింట్స్ స్టాప్ లాస్ అనుకోండి, అంతే ఫీజు. సో దానివల్ల అది చిన్న ఫీజు కాబట్టి వీళ్ళకి బాధ్యత లేదా అని అనిపిస్తుంది. సో మీకు ఇంట్రెస్ట్ లేదనుకోండి, మీరు ట్రేడ్ చేయడానికి మనీ లేదు, కనీసం మీకు వినే టైం అన్నా ఉండాలి, కనీసం చూసే టైం అన్నా ఉండాలి మార్కెట్ని. సో మీకు ఇన్వెస్ట్మెంటు లేక చూసే ఇంట్రెస్ట్ లేదు అనుకోండి, మీరు జాయిన్ అవ్వడం వేస్ట్, మనీ అనవసరంగా వేస్ట్ చేసుకోవద్దు. ఓకే. సో నెక్స్ట్ మంత్ నుంచి అయితే గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు మనం డైలీ 1 hour మాత్రమే లైవ్ ఇస్తున్నాం. ఈ 1 hourలో మనకి టార్గెట్ అయిపోతుంది. మన వాళ్ళు అనుకునే 10,000 5,000 వాళ్ళు టార్గెట్ అయిపోతుంది. ఒకవేళ అవ్వకపోతే మనం అలర్ట్స్ పంపిస్తాం, అలర్ట్స్లో తీసుకుంటారు, బుక్ చేసుకుంటారు. ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి నేను 100 పాయింట్స్ అయ్యే వరకు లైవ్లో ఉంటా. ఈ 1 hourలో అవ్వకపోతే నేను పంపించేవాడిని, బట్ ఇప్పుడు 100 పాయింట్స్ అయ్యే వరకు లైవ్లో ఉంటా. లేదా మనకు కనీసం ఒక 3 స్టాప్ లాస్ హిట్ అయితే క్లోజ్ చేయొచ్చు. సో ఎవరన్నా ఇంట్రెస్టెడ్గా ఉంటే జాయిన్ అవ్వడానికి ఫస్ట్ మీరు టైం ఇవ్వండి. టైం ఇచ్చే మెంటాలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే నాకు మెసేజ్ చేయండి. సో మనకైతే నెక్స్ట్ మంత్ నుంచి ఫీజు అయితే ఈ మంత్లీ ప్రీమియం గ్రూప్కి ఒక చిన్న ఫీజు అయితే ఉంటుంది. మనీ ఇన్వెస్ట్ చేయడం కంటే ముందు నాకు టైం ఇచ్చేవాళ్ళు కావాలండి. సో టైం కేటాయించే వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. లేదు మాకు ఆఫీస్ ఉంది, మేము లైవ్లో యాడ్ అవ్వలేము అనుకున్న వాళ్ళు కనీసం నేను ట్రేడ్ పెట్టిన తర్వాత మీరు నాకు మెసేజ్ చేయాలి, మీరు తీసుకున్నారా లేదా, బుక్ చేశారా, స్టాప్ లాస్ హిట్ అయిందా, ఎన్ని పాయింట్స్ లాస్ అయ్యారు. సో ఇవన్నీ తెలియాలి నాకు, ఎందుకంటే మీరు ఎన్ని పాయింట్స్ లాస్ అయ్యారో దాన్ని బట్టే కదా. సో మీరు నా దగ్గరకు వచ్చి లాస్ అయ్యారో ప్రాఫిట్ అయ్యారో చెప్పకుండా మీరు వెళ్ళిపోయారు అనుకోండి, మీరు నా దగ్గరికి వచ్చిందానికి అర్థం ఉండదు. ఓకే. సో ప్రతి ఒక్కరూ నా గ్రూప్లో ఎవరైతే కోర్స్ తీసుకున్నారో వాళ్ళని కూడా నేను రిమూవ్ చేసేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు. ఓకే. టైం లేని వాళ్ళు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మంత్ నుంచి ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో సో వాళ్ళు మాత్రమే, టైం ఇవ్వగలిగే వాళ్ళు మాత్రమే పే చేసుకుని జాయిన్ అవ్వండి. లేదు అంటే అనవసరంగా మనీ వేస్ట్ చేసుకోవద్దు. ఓకే. సో చూడండి, ఈరోజు మనం ఏ ట్రేడ్స్ ఇచ్చాం, సక్సెస్ అయ్యాం లేదు దాని గురించి అయితే మాట్లాడదాం. మార్నింగ్ మనం ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ట్రేడ్ అయితే ఇవ్వడం జరిగింది, చూపిస్తాను మీకు. లైవ్ తీసుకున్నాను. సో ఈ లైవ్లో మన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో లైవ్లో ఇచ్చిన తర్వాత చూడండి, మన వాళ్ళు మంచిగా బుక్ చేశారు కూడా. స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వలేదు ఇండెక్స్లో, బట్ ప్రీమియంలో హిట్ అయ్యింది. కొంతమంది హిట్ చేశారు, కొంతమంది స్టాప్ లాస్ తీసుకున్న తర్వాత చూడండి, మనం కాల్ సైడ్ మార్కెట్లో ఇక్కడి నుంచి మనం అప్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పాం. బట్ ఇక్కడ తీసుకోవద్దు, ఎందుకు అంటే మీకు ఎంట్రీ ట్రిగర్ అవ్వలేదు ఇక్కడ అని చెప్పాం. ఎంట్రీ ట్రిగర్ అవ్వలేదు. దీని తర్వాత మనం మళ్ళీ కాల్ సైడ్ ట్రేడ్ ఇవ్వడం జరిగింది, చూపిస్తాను చూడండి. ఇక్కడ ఎక్కడా తీసుకోవద్దు అని చెప్పి మార్కెట్లో మళ్ళీ మనం చూడండి ఇక్కడ ట్రేడ్ ఇవ్వడం జరిగింది, చూపిస్తాను. రైట్. ఓకే లేదా అంటే సో ఇక్కడ నుంచి మనం ట్రేడ్ ఇవ్వడం జరిగింది. సో ఈ ట్రేడ్లో మన వాళ్ళు మంచిగా బుక్ చేసుకున్నారు. సో మంచిగా బుక్ చేసుకున్నారండి. చేసి కూర్చోండి. సో మంచిగా మన వాళ్ళు ఏమన్నా ట్రేడ్లో ఉన్నారా ఎవరన్నా? ఎగ్జిట్ అయిపోయాను సార్. అసలు నేను ఉన్నాను సార్. ఏ ట్రేడ్ అండి, ఏ ట్రేడ్లో ఉన్నారు? సి సార్. ఓకే.
ఆల్రెడీ 70% బుక్ చేశాను సార్. ఓకే. ఓకే. కాస్ట్ రికార్డ్ చేసి కూర్చోండి. సో మంచిగా మన వాళ్ళు బుక్ చేయడం అయితే జరిగింది. దీని తర్వాత మనం చూడండి, ఈ 2 ట్రేడ్స్ అయిపోయినాయి కదా. సో ఇక్కడ కూడా మనం ట్రేడ్ అవ్వడం జరిగింది ఇక్కడ. సో ఇక్కడ కూడా ట్రేడ్ అవ్వడం జరిగింది. ఇది 2 లైవ్లో జరిగాయి. దీని తర్వాత మనం ఇక్కడ నుంచి కాల్ సెటెడ్ పంపించడం జరిగింది. చూపిస్తాను చూడండి. అయిపోయిన తర్వాత చూడండి, మనం లైవ్ ఇచ్చాం. సో 2 ట్రేడ్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మనం కాల్ సైడ్ ట్రేడ్ పంపాం. మళ్ళీ ఈ కాల్ సైడ్ ట్రేడ్ పంపిన తర్వాత ప్రీమియం చూసుకోండి. సో మంచిగా ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది అని చెప్పడం జరిగింది. చూపిస్తాను చూడండి. అది కూడా ఈ కాల్ సైడ్ ట్రేడ్ 30 పాయింట్స్ ఇచ్చింది. కాల్ సైడ్ తీసుకున్నా చూడండి, చాలా క్లియర్గా చెప్పాను మీకు. ఫస్ట్ టార్గెట్ ఆ జోన్కి వెళ్ళిందంటే అక్కడ నుంచి డౌన్ సైడ్ కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పి. సో ఇప్పుడు పుట్ సైడ్ కూడా ఎంట్రీ ట్రిగర్ అయితే తీసుకోండి. వ్యూ ఉన్న వాళ్ళు కాల్ సైడ్ తీసుకున్న ఆల్రెడీ ప్రాఫిట్లో ఉంటారు కాబట్టి ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే, కాల్ సైడ్ అన్న వాళ్ళు ఎగ్జిట్ అవ్వండి. 30 పాయింట్స్ వచ్చింది. పుట్ సైడ్ తీసుకోండి అని చెప్పాం. పుట్ సైడ్ 100 పాయింట్స్ టార్గెట్ ఇచ్చింది. చూడండి 100 పాయింట్స్ టార్గెట్. దీని తర్వాత మనం మళ్ళీ పుట్ సైడ్ ట్రేడ్ ఇవ్వడం జరిగింది. సో ఈ పుట్ సైడ్ ట్రేడ్లో మళ్ళీ 100 పాయింట్స్ టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో మనం ఈ మూవ్ కూడా పట్టుకోవడం జరిగింది. లాసెస్ అనేవి కామన్ స్టాక్ మార్కెట్లో. లాసెస్ అనేవి ప్రాఫిట్స్ అనేవి కామన్. బట్ మనం ఎంత కన్సిస్టెన్సీగా మార్కెట్లో ఉంటున్నామన్నది. ఓకే, ఎవరిని ప్రాఫిట్లు లాస్లు మనం చూపించమని అడగం. ఎందుకు అంటే వాళ్ళు మనకి జస్ట్ మాకు పాయింట్స్ తీయాలి. మన క్వాంటిటీ సైజ్ కాదు, నాకు పాయింట్స్ తీసుకోవాలి మన వాళ్ళు. ఓకే, సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను, నెంబర్కి మెసేజ్ చేయండి. సో నెక్స్ట్ మంత్ నుంచి మనకైతే గ్రూప్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ప్రతిదీ మీకు ఎంట్రీ ఎక్కడ, స్టాప్ లాస్ ఎక్కడ, టార్గెట్ ఎక్కడ, రిస్క్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, ప్రతిదీ చెప్పి చేయించడం అయితే జరుగుతుంది లైవ్లో. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి, నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను. థ్యాంక్ యూ. ట్రేడ్ విత్ మీ. బాయ్.